కామ సంతానం చూసారా, అన్నీ తెలివితేటలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి, అవయాలు బాగుంటాయి, తెలివితేటలు అన్నీ బాగుంటాయి. మరి పెద్దల పట్ల అవిధేయత, పెద్దలు చెప్పినట్లు వినరు, మేము చెప్పిందే మేము నడుచుకున్నదే అనే లోకంలో ఉంటారు. మరి మూడో రకం వాళ్ళు ఉన్నారు కదా, కర్మ సంతానం చూస్తుంటామండి. బుద్ధి మాంద్యముతో శరీర అవయలోపముతో ఎంత శాస్త్ర పరిపక్వమైనా శాస్త్రం చెబుతుంది జీన్స్ ప్రభావం వల్ల కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళుగా పుడతారు అంటారు. ఉండొచ్చు, తప్పని నేను చెప్పను. మరే పూర్వ జన్మ పాప ఫలితాన్ని బట్టి బుద్ధిమాంద్యము అంటే మెదడు సరిగ్గా వికసించుండదు, వాళ్ళు పరిపక్వంగా ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఏం తింటారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడు నిద్రపోతారో ఏం చేస్తారో. మరి అటువంటి